హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇకపోతే ఒక వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక బిగ్ న్యూస్ వచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. అదేంటి అంటే ఎన్నికల ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరి మీద వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా చేసిన వాలంటీర్లు అందరినీ ఇక తీసుకోకూడదు, ఉద్యోగంలోకి వారిని కంటిన్యూ చేయకూడదు అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పుడుండే వాలంటీర్లు కూడా కంపల్సరీ డిగ్రీ చదవాలి. అలాగే ఎన్నికలకు ముందు వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి సహాయం చేశారు, మనకు అనుకూలంగా ఉన్నారా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారా, అలా ఎంక్వైరీ చేసుకొని ఆ విలేజ్లో ఆ పంచాయతీలో మన కార్యకర్తలకే మనం వాలంటరీగా పెట్టుకోవాలి అన్నట్టు చెప్తున్నారు. కానీ వాలంటీర్ అనేది లేకుండా కమిటీల లాగా ఇంతకుముందు అంటే విలేజ్ జన్మభూమి కమిటీలను పెట్టారు 2014 నుంచి 2019 వరకు. అలా కాకుండా ఇప్పుడు మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేసి ఈ మండల కమిటీలు పెట్టేసి, మండల కమిటీల్లో ఎవరుంటారంటే ఒక పంచాయతీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైనటువంటి వాళ్ళని పెట్టేసి మండలంలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఎవరికి నిర్ణయిస్తే వారికే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతర ప్రభుత్వ పథకాలు అందేటట్టుగా ఏర్పాటు చేసేటట్టుగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. థ్యాంక్ యూ.